మన దేశంలో ఒక ఐడియా చట్టంగా ఎలా మారుతుందో తెలుసా? దాని వెనుకున్న అసలు కథే ఆర్టికల్ 107. దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రయాణానికి మన రాజ్యాంగంలోనే ఒక క్లియర్ రూట్ మ్యాప్ ఉంది. అసలు ఆ రూట్ మ్యాప్ ఏంటో చూద్దాం. అదే ఆర్టికల్ 107. మన చట్టాల తయారీకి ఇదే ఫౌండేషన్ అనమాట. ప్రాసెస్ అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక బిల్లు తన ప్రయాణాన్ని లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా మొదలుపెట్టచ్చు. కానీ ఇక్కడే ఉటివేస్తుంది. ఆర్డినరీ బిల్లులకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ మనీ బిల్లులు మాత్రం ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ఒక బిల్లు చట్టం అవ్వాలంటే 2 సభల్లోనూ పాస్ అవ్వాల్సిందే. ఆ జర్నీ అంతా ఈజీ కాదనుకోండి. అంటే బిల్లులో ఒక్క అక్షరం కూడా తేడా ఉండకూడదు. 2 సభలు సేమ్ వర్షన్కు ఓకే చెప్పాలి. మరి ఒకవేళ 2 సభల మధ్య గొడవ వస్తే, అంటే అంగీకారం కుదరకపోతే, దానికీ ఓ దారి ఉంది. అదే జాయింట్ సిట్టింగ్. ఆర్టికల్ 108 ప్రకారం 2 సభలు కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకుంటాయి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక బిల్లు ప్రయాణం సడన్గా ఎప్పుడు ఆగిపోతుంది, అంటే ల్యాప్స్ అయిపోతుంది? ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. లోక్సభ రద్దయితే బిల్లుల పరిస్థితి ఏంటన్నది. అంటే లోక్సభలో మొదలైన బిల్లు ఆ సభ రద్దయితే ఇకంతే, మళ్లీ కొత్తగా మొదలుపెట్టాల్సిందే. సేమ్ రూల్ లోక్సభ పాస్ చేసి రాజ్యసభలో ఉన్న బిల్లుకు కూడా వర్తిస్తుంది. అది కూడా ల్యాప్స్ అయిపోతుంది. కానీ రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లు మాత్రం సేఫ్. లోక్సభ రద్దయినా దానికొచ్చిన నష్టమేమీ లేదు. సో ఈ రూల్స్ ఎందుకున్నాయంటే చట్టాల తయారీలో బ్యాలెన్స్ ఉండటానికి, సరైన చెక్స్ పెట్టడానికి అనమాట. దీనివల్ల ఏ చట్టం కూడా తొందరపాటుతో ఏకపక్షంగా రాకుండా ఉంటుంది. అదొక చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్. అందుకే ఈ రూల్స్ వల్లే చాలా బిల్లులు మధ్యలోనే ఆగిపోతాయి, చట్టాలుగా మారకుండానే ముగిసిపోతాయి. అందుకే ఆర్టికల్ 107 కేవలం ఒక రూల్ కాదు, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అదొక బ్యాక్ బోన్ లాంటిది.